హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడిదంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నేనైతే నెల్లూరు వెళ్ళింటి ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద. అక్కడ మేమంతా ఒక 1 వీక్ వరకు స్టే చేసాము. అక్కడ మేము బీచ్‌కి అయితే వెళ్ళాము. అదే అండి ఈ వీడియో. నెల్లూరులో డిస్ట్రిక్ట్ వాళ్ళకందరికీ తెలిసే ఉంటది. నెల్లూరులో మైపాడు బీచ్ ఉంది కదా! ఆ బీచ్‌కి అయితే వెళ్ళాము. నిజంగా అండి డిస్ట్రిక్ట్ అయితే వెరీ సూపర్‌గా ఉంది. ఇప్పుడు ఈ దారమ్మటి, ఆ కొబ్బరి తోటలు, ఇంకా అలాగే అరటి తోటలు, ఇంకా వే అంతా చేపల కొలనులు ఇవన్నీ ఉన్నాయి. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. మేము మా పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళాము. హ్యాపీగా స్పెండ్ చేసాము. నిజంగా కోస్టల్ ఏరియా, కోస్టల్ డిస్ట్రిక్ట్ అండి సూపర్‌గా ఉంది. ఇంకా మేము ఉన్న ప్లేస్ నుండి బీచ్‌కి అయితే దగ్గర దగ్గర 15-20 కిలోమీటర్స్ ఉండే. మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. ఇంకా అలా బీచ్‌కి వెళ్ళంగానే బీచ్ దగ్గరే ఒక టెంపుల్ ఉంది ఒడ్డునే. చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్‌గా ఉంది. శివాలయం టెంపుల్ ఉండే. ఇంకా తర్వాత దర్శనం చేసుకొని అలా మేము బీచ్‌లోకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజైతే అంత క్రౌడ్ అయితే లేదు. చాలా బాగుంది. ఇది మాకు మా పిల్లలకైతే సెకండ్ బీచ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మేము ఇంతకుముందు అరేబియన్ సీ అయితే విజిట్ చేసాము. అదే అరేబియన్ బీచ్ అయితే చూసాం, కానీ ఇది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ మా పిల్లలైతే మొత్తం 5 మెంబర్స్ ఉంటారండి. నా పిల్లలు ఇద్దరు, మా అక్క పాప, ఇంకా అలాగే మా అన్నయ్య పిల్లలు ఇద్దరు. ఫస్ట్ బీచ్‌లోకి వెళ్ళంగానే ముగ్గురు పెద్ద పిల్లలైతే బాగా హ్యాపీగా వెళ్ళేసి అలలతో ఆడుకోవడం స్టార్ట్ చేసినారు. ఇంకా మిగతా ఇద్దరు పిల్లలు వీళ్ళ ముగ్గురి కన్నా కొంచెం ఏజ్‌లో చిన్న. ఫస్ట్ చాలాసేపు భయపడ్డారండి. ఇంకా మా వదిన మా బాబుని, అదే మా అన్నయ్య వాళ్ళ బాబుని తీసుకొని కొంచెం కొంచెం అలా అలలకి అలవాటు చేయంగానే ఇంకా నేను మా అక్క కూతుర్ని తీసుకొని నేను కూడా బాగా ఆడిపించాను. ఇంకా తర్వాత ఏంటంటే వాళ్ళు లాస్ట్‌లో రావడానికి అసలు ఇష్టపడనే లేదు. ఆడుతూనే ఉన్నారు అలాగే అలలతో. ఇంకా మనం కూడా అంతే కదండీ! ఒక్కసారి ఈ అలల్ని, ఈ పిల్లల ఆటల్ని చూస్తే మనం కూడా పిల్లలం అయిపోతాం. అదే సేమ్ ఎక్స్‌పీరియన్స్ మేము కూడా ఫేస్ చేసాము. ఇంకా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మేము ఇంతకు ముందే వెళ్ళిన అరేబియన్ ఓషన్‌కి ఇక్కడ చాలా వాటర్ గేమ్స్, అక్కడైతే చాలా వాటర్ గేమ్స్ ఉన్నాయండి. రోల్ కోస్టర్, ఇంకా బోట్ రైడ్స్, పారాస్లైడింగ్ ఇలాంటివి. బట్ ఇక్కడ అలా గేమ్స్ ఏమీ లేవు. జస్ట్ హార్స్ రైడింగ్ ఒక్కటే ఉంది. బట్ పిల్లలైతే గేమ్స్ కన్నా ఎక్కువ కంపేర్ చేస్తే అరేబియన్ ఓషన్‌తో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్‌తో చాలా అలలండి. ఇక్కడైతే ఒక్కటే విపరీతమైన అలలు. ఎవ్రీ సెకండ్‌కి అలలు అలా వస్తూనే ఉన్నాయి. బట్ అక్కడైతే అలలు చాలా తక్కువ. వెరీ ప్లెజెంట్‌గా, స్మూత్‌గా ఉండేది. అంటే మేబీ మేము వెళ్ళిన టైం అలాంటిదేమో. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. బట్ ఇక్కడ ఏంటంటే మేము ఆఫ్టర్‌నూన్ అలా వెళ్ళాము. మేబీ అది కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. చూడండి, మీరు కూడా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా కంటిన్యూస్‌గా అలలు వస్తూనే ఉన్నాయి. పిల్లలకైతే మంచి టైం అండి. ఇంకా దీని తర్వాత మేము అలాగే ఇంకో వర్క్ ఉండే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేసి ఇంకా తర్వాత మేము మళ్ళీ మా ప్లేస్‌కి అయితే వెళ్ళాము. వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం అని చెప్పాలి. అంతే అండి ఈ వీడియో. మీలో ఎంతమంది నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారో ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎంతమంది ఈ ప్లేస్‌ని విజిట్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఇంకా అలాగే మేము కాసేపు బీచ్‌లో టైం స్పెండ్ చేసి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేసి అలా కొన్ని వీడియోస్, రీల్స్ తీసుకొని ఇంకా మా డేనైతే ఎండ్ చేసాము. ఇంకా అలాగే ఒడ్డున తెలిసిందే కదండీ! ఇలా సీ ఫుడ్స్ తినే వాళ్ళకి, నాన్ వెజిటేరియన్స్‌కి అయితే ఇలా స్టాల్స్ ఉన్నాయి. జస్ట్ మేము అలా తీసుకున్నాము, చూసాము అంతే. ఇంకా అలాగే కొన్ని వీడియోస్, పిక్స్ తీసుకొని డేనైతే ఎండ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.